హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఎస్ఎస్సి సిజిఎల్ మరి ఈ రోజు నుండి పరీక్షలు అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. ఈరోజు షిఫ్ట్ 1 అయితే స్టార్ట్ అయిందండి. మరి మన స్టూడెంట్స్ అయితే చాలా బాగా రాసినట్లుగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, పేపర్ అయితే మోడరేట్గా వచ్చిందంటూ తెలియచేశారు. మరీ టఫ్ రాలేదు, మరి సింపుల్గా కూడా ఇవ్వలేదంటూ తెలియచేశారు. వారు పంపినటువంటి కొన్ని మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో గైస్, మరీ చెప్తున్నాను, ఈ ప్రశ్నలు మనకు రానున్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకు, ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. క్వశ్చన్తో పాటుగా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేస్తాను. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జరిగినటువంటి ఎవ్రీ షిఫ్ట్ క్వశ్చన్స్ మీకు అందజేస్తాను. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2001లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్తో పాటు క్రింది నేపథ్య గాయకులలో ఎవరికి భారతరత్న అవార్డు లభించింది? Who among the following a playback singer was awarded Bharat Ratna in 2001 along with Ustad Bismillah Khan? ఎవరికి వచ్చిందండి? లతా మంగేష్కర్ గారికి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2001లో గాయని లతా మంగేష్కర్కు 2001లో భారతరత్న అవార్డు లభించింది. షహనాయ్ వాయిద్యకారుడు, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఓకేనా, ఈ యొక్క బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి అంటే షహనాయ్ అండి. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోవాలి. దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మరి వీరు కూడా 2001లో భారతరత్న, భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అండి ఇది. భారతరత్న ఫస్ట్ ఉంటుంది, పద్మ విభూషణ్ సెకండ్, పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ, ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. తవా నది దీని ఉపనది. తవా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూనరీ ఆఫ్ విచ్ రివర్? ఏ నదికి ఉపనది అండి తవా నది అంటే? నర్మదా నదికి ఉపనది. ఇది మధ్య భారతదేశంలో నర్మదా నదికి ఉపనదిగా ఉంటుంది. భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే వింధ్య సాత్పుర పర్వతాల్లో జన్మించినటువంటి నర్మదా నది. ఓకేనా, మరి ఇది పశ్చిమాన ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. పగులు లోయ గుండా ప్రవహించేటువంటి ఏకైక నది అండి నర్మదా. ఓకే, నర్మదా తపతి కూడా ఇక్కడే జన్మించి పగలు లోయ గుండా ప్రవహిస్తుందండి. అంతేకాకుండా మరి ఎలాంటి డెల్టా ఏర్పరచినటువంటి నది కూడా నర్మదా నదిగా మనమైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. రివర్ సిస్టమ్ పైన 100% ఒక క్వశ్చన్ అడుగుతారండి ప్రతిసారి కూడా, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఎంకే స్టాలిన్ అండి. ఈయన 7 మే 2021 నుండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓకేనా, ఎప్పటి నుంచి అండి? 7 మే 2021 ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరికీ కూడా చిన్న అప్డేట్ అండి. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎవరైతే జాబ్ సాధించడమే లక్ష్యంగా ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త అండి. మన ఛానల్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు కేవలం 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో తప్పకుండా కోర్స్ తీసుకోండి. జస్ట్ 499కి 6 months వ్యాలిడిటీ. ఓకే, మరి కోర్స్ తీసుకున్న వారికి పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేస్తాము. ఒకవేళ మీకు ప్రాక్టీస్ పరంగా నెక్స్ట్ రానున్నటువంటి ఎంటీఎస్ కావచ్చు, ఆర్పిఎఫ్ కానీ, జీడీకి కానీ ఉపయోగపడేలా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 99 రూపీస్, 90% డిస్కౌంట్తో ఇస్తున్నాం. 50,000 ప్రశ్నలు ఉంటాయండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వానికి ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మీకు యాప్ తెలియకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా నేను లింక్ పంపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 1. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగ తేదీ ఎప్పుడు? చంద్రయాన్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. వెన్ ఈజ్ చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ డేట్? ఎప్పుడండి? చంద్రయాన్ 3ని 14 జూలై 2023 విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మరి ల్యాండింగ్ ఏంటి అంటే విక్రమ్ ల్యాండర్ 23 ఆగస్టు 2023 చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిందండి. మరి విక్రమ్ ల్యాండర్ బరువు ఎంత అండి? 1752 కిలోలు. మరియు ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఇందులో ఉంటుంది. విక్రమ్ ల్యాండర్లో ప్రజ్ఞాన్ రోవర్ ఉంటుంది.
మరి రోవర్ గురించి చూసినట్లయితే ఇది 27 కిలోల బరువు. ఇది చంద్రుని ఉపరితలంపై వివిధ శాస్త్రీయ ప్రయోగాలు చేయడానికి రూపొందించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం చంద్రయాన్-3 ప్రయోగించడానికి చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన మరియు ఖచ్చితమైన ల్యాండింగ్ చేయడం మరియు అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు చేయడం చంద్రయాన్-3 యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా? మరి మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది ఆన్సర్ చేస్తారో మీ యొక్క ఇంటెలిజెన్స్కి టెస్ట్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు తెలియకపోతే ఇస్రో అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను వెంటనే. ఓకేనా? లెట్స్ కామెంట్ నౌ. మరి కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ BPKS స్థాపించిన వారు ఎవరు? హూ ఫౌండెడ్ బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ? స్వామి సహజానంద సరస్వతి. అఖిల భారత కిసాన్ సభను కూడా వీరే స్థాపించడం అయితే జరిగిందండి. దీనికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారు కూడా స్వామి సహజానంద సరస్వతి. చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది స్టేట్ ఎగ్జామ్లో అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా అడిగారండి. మరి దీనికి అధ్యక్షత వహించింది వీరండి. దీనికి సెక్రటరీగా ఎవరున్నారు? సెక్రటరీ ఎవరు వ్యవహరించారండి సెక్రటరీగా? ఎన్జి రంగ గారండి. ఎన్జి రంగ గారు సెక్రటరీగా వ్యవహరించారు. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏపీలో ఉంది కదండి, సేమ్ వీరి పేరే పెట్టడం జరిగింది. చూద్దాం. 1900 సంవత్సరంలో బీహార్లో జరిగిన ప్రధాన రైతు ఉద్యమాలకు స్వామి సహజానంద సరస్వతి నాయకత్వం వహించారు. మరి అతను రైతుల హక్కుల కోసం పోరాడి 1929 బీహార్లో ప్రొవిన్షియల్ కిసాన్ సభ స్థాపించడాన్ని మనము చూడవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, నీల్ దర్పణ్ పుస్తక రచయిత ఎవరు అని క్వశ్చన్ అడిగారండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ నీల్ దర్పణ్? సో నీల్ దర్పణ్ 1858 1859 మధ్యలో దీనబంధు మిత్ర రాసినటువంటి బెంగాలీ నాటకం. దీనబంధు మిత్ర గారు రాసిన బెంగాలీ నాటకం అండి ఇది. ఓకేనా? మరి బెంగాల్లో ఫిబ్రవరి మార్చి 1859లో జరిగిన నీల్ బిద్రా లేదా ఇండిగో తిరుగుబాటు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పుడు జరిగింది? 1859లో. ఓకేనా? నీల్ బిద్రా లేదా ఇండిగో తిరుగుబాటుకు ఈ నాయకం అనేది చాలా అవసరంగా మారింది. ప్రజల్లోకి తిరుగుబాటును తీసుకెళ్లడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ రాజులు దోపిడీ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులు తమ పొలాల్లో నీలిమందు విత్తడానికి నిరాకరించారు. అప్పుడు ఏం జరిగిందంటే బ్రిటిష్ వారికి నీలిమందు కావాలండి. అప్పుడు ఏం చేశారు? బీహార్లో ఉన్న రైతులకు అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపించి ఏ పంటలు పండించకున్నా కూడా నీలిమందు మాకు వేయండి అని చెప్పేసి అన్ని పంటలు పక్కన పెట్టి నీలిమందునే వేయడం అనేది ప్రేరేపించడం జరిగింది. దానివల్ల సాయిల్ అంటే పంట యొక్క దిగుబడి తగ్గేది. ఓకేనా? పంట సారం అనేది తగ్గేది నేలది. సో దీన్ని కొన్ని రోజుల తర్వాత మేము ఇలా చేయలేము, అవసరం లేదు అంటూ తిరుగుబాటుకు పూనుకున్నారు 1859లో. ఇదే ఇండిగో తిరుగుబాటు. మరి దీనబంధు మిత్ర 1829 1873 మధ్య కాలంలో బెంగాలీ నాటక రచయిత. 1829లో జన్మించారు. అతని అసలు పేరు గంధర్వ నారాయణన్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలామందికి పేరు తెలియదు, గుర్తుంచుకోవాలి. గంధర్వ నారాయణన్. కానీ అతను దీనిని దీనబంధుగా మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మహేంద్రవర్మన్ ఏ రాజవంశానికి చెందినవాడు? రెండవ పులకేష్ చేతిలో ఓడిపోయిన వ్యక్తిగా వీరైతే చెప్పుకోవచ్చు. మహేంద్రవర్మన్ బిలాంగ్స్ టు విచ్ డైనస్టీ వాజ్ డిఫీటెడ్ బై పులకేషి II? ఏ రాజవంశానికి చెందినవారండి? పల్లవ రాజవంశము. పల్లవ రాజు మహేంద్రవర్మన్ I పులకేషియన్ II చేతిలో ఓడిపోయారు. పుల్లూరు యుద్ధం. ఏ యుద్ధం అండి? పుల్లూరు యుద్ధం అనేది చాళుక్య రాజు పులకేషియన్ II మరియు పల్లవ రాజు మహేంద్రవర్మన్ I మధ్య పుల్లూరు లేదా పొలిలూర్ అని కూడా అంటారండి. ఇది పొలిలూర్ పట్టణంలో సుమారు 618 నుంచి 1919లో జరిగినటువంటి యుద్ధంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ 2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించింది? హూ వాజ్ ద టైమ్ మ్యాగజైన్ అనౌన్స్డ్ యాజ్ ఇట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021? 2021 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చిందండి?
ఎలాన్ మస్క్ కండి. ఓకేనా, టెస్లా మరియు స్పేస్ ఎక్స్ యొక్క వ్యవస్థాపకుడు మరి ఎలాన్ మస్క్ అయితే రావడము జరిగింది. నెక్స్ట్ వన్, సుదర్శన తటాకము ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ సుదర్శన తటాకం? ఇదొక సరస్సు అండి, చెరువు అండి, చిన్న చెరువు, ఒక పాండ్. సుదర్శన సరస్సు అంటారు దీన్ని. గుజరాత్లోని గిర్నార్లో ఉంది. ఇది చంద్రగుప్త మౌర్యుల పాలనలో నిర్మించబడింది. పొలాల్లో నీటిపారుదల తదితర సౌకర్యాల కోసం ఈ సరస్సును నిర్మించబడడం అయితే మనం చూడవచ్చు. సుదర్శన తటాకము అంటారు దీన్ని. తటాకం అంటే సింపుల్ అండి, సరస్సు, ఓకే, లేదా చెరువు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రిట్ను జారీ చేసే హక్కును సుప్రీంకోర్టుకి ఇస్తుంది? Which article of the Constitution of India give the Supreme Court the right to issue writs అండి? రిట్స్ ఏంటి? ఆర్టికల్ 32 ప్రకారం అండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులకు ఆత్మగా పేర్కొన్నారండి. ఓకేనా, ఈ యొక్క 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు రిట్స్ అనేవి జారీ చేస్తుంది. మరి సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తుంది. హైకోర్టు అయితే 226వ ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేస్తుంది. ఏమేమి ఉంటాయి ఇందులో? హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొబిషన్, సెర్సియోరరీ మరియు కోవారెంట్ అనేటువంటి రిట్స్ అయితే ఇందులో ఉంటాయి. చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పానండి నేను. ఇప్పుడు ఏవైతే CGL ఎగ్జామ్స్లో వచ్చాయో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను మన యొక్క మోడల్ పేపర్లో. అండ్ GKGS టాప్ బిట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా నేను ఇవన్నీ కవర్ చేశాను. సో మన క్లాసెస్ విన్న వారికి అర్థమవుతుంది ఇది. నెక్స్ట్, లాత్మార్ హోలీ ఎక్కడ జరుపుకుంటారు? లాత్మార్ హోలీ అనేది ఒక ప్రత్యేకమైన పండుగ అండి. వేర్ ఈజ్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లాత్మార్ హోలీ? ఎక్కడండి? బర్సానా మరియు నందాగావ్ అనేటువంటి ప్లేస్లో మాత్రమే జరుపుకునేటువంటి పండుగ అండి ఇది. ఎక్కడ ఉంటుంది మరి అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుందండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బర్సానా మరియు నందాగావ్ నగరాలు ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా బ్రిజ్ మండల్ యొక్క హోలీ పాటలు స్వచ్ఛమైన బ్రిడ్జ్ భాషలో పాడతారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటండి? బ్రిడ్జ్ భాష. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ రాష్ట్రపతి అర్హతలు అయితే ఉన్నాయి? ఏ ఆర్టికల్లో? విచ్ ఆర్టికల్ కంటైన్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్? ఆర్టికల్ 58 అండి. రాష్ట్రపతి ఎన్నికవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా ఇందులో ఉంటాయి. 35 years ఎబో ఉండాలి, ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి, ఓకేనా, ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టి ఉండకూడదు. ఇవన్నీ కూడా ముఖ్యమైన అర్హతలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏ సభలో సభ్యత్వం కూడా ఉండకూడదండి. ఓకే, ఏ లాభాన్ని ఆర్జించే ఏ పదవిలో కూడా ఉండవద్దు. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించారు? వెన్ డిడ్ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్? ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ఇండియా ఎప్పుడండి? ఏప్రిల్ 1, 1973న మరి ఈ యొక్క పులుల పరిరక్షణను ప్రోత్సహించడానికి మరియు తగ్గుతున్న పులుల జనాభాను పునరుద్ధరించడానికి ప్రారంభించిందే ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా, 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం స్టార్ట్ అయిందండి మన దేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది స్టార్ట్ అయిన వితిన్ 1 yearలోనే 1973లో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ని తీసుకురావడం జరిగింది దేశంలో పులుల జనాభాను పెంచడానికి. భారతదేశంలో అత్యధిక పులులు ఉండే రాష్ట్రం ఏంటండి? మధ్యప్రదేశ్. టైగర్ స్టేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించి SSC CGL 9th September 2024 షిఫ్ట్ 1 అండి. అన్ని షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే మీకు అందజేస్తాను. మరీ చెప్తున్నా నేను, రెగ్యులర్గా చూడండి ఈ యొక్క అనాలిసిస్ వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా, మీకు రానున్నటువంటి MTS కావచ్చు, RRB అండ్ NTPC, RPF ఉద్యోగాలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఓన్లీ నేను ఆన్సరే చెప్పట్లేదు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను కాబట్టి సో అన్నిటికీ యూజ్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.